అందరికీ నమస్కారం. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. అందరూ సుఖంగా సంతోషంగా భగవంతుడి దయ వల్ల ఉండాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతము మనకు గల్ఫ్ చేయబట్టి చాలా ఎఫెక్ట్ అయింది. అనుకున్నంత కాకపోయినా కొంతవరకు అయినదైతే వాస్తాను. కానీ దీన్ని అదనుగా తీసుకొని టిఫిన్ సెంటర్ వాళ్ళు సిలిండర్ ధర పెరిగిందని చెప్పేసి గగ్గోలు పెడుతున్నారు. సరే, ఇది వాస్తవమైన విషయం ఏంటంటే మీకు క్లియర్గా చెప్తాను చూడండి. ఒక సిలిండరు టిఫిన్ సెంటర్ అతను ఒక సిలిండరు వారానికి చొప్పున నెలకు 5 సిలిండర్లు వాడతాడు సాధారణంగా అనుకుంది. అలా అతను రోజుకు ఒక 200 ప్లేట్ల టిఫిన్ అమ్మినట్లయితే, మామూలుగా రూరల్ అయితే 25 రూపాయలు ఉండేది, దాన్ని ఇప్పుడు 30 రూపాయలు చేశారు. అంటే అదనంగా 5 రూపాయలు ఎక్కువ చేశారు, ఎక్స్ట్రా ఇది 5 రూపీస్. సో 200 ప్లేట్లు టిఫిన్ అమ్మినప్పుడు ఒక ప్లేటుకు 5 రూపాయల చొప్పున అదనంగా 1000 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది ఆ టిఫిన్ సెంటర్ అతనికి. చాలా ఆలోచించండి. ఇలా నెల మొత్తం ఎంత అవుతుంది? 30,000 ఎక్స్ట్రా 30,000 వస్తుంది. ఇప్పుడు అతను సిలిండరు నెలకు 5 చొప్పున గతంలో 1000 రూపాయలకు కొనుక్కునేది ఉంటే ఇప్పుడు దానికి సరే కొరతనో లేకపోతే బ్లాకుల్లో కొంటున్నాడు, 2,000 రూపాయలు కొనుక్కుంటుంది అనుకుందాం. అంటే అతను ఎంత చెల్లిస్తున్నాడు? 1000కి ఇంకో 1000 అదనంగా ఎక్స్ట్రా చెల్లిస్తున్నాడు. అంటే గతంలో నెలకు 5 సిలిండర్లకు 5,000 రూపాయలు ఇచ్చేది ఇప్పుడు 10,000 రూపాయలు ఇస్తున్నాడు అనుకుందాం. అంటే ఎక్స్ట్రా ఎంత పే చేస్తున్నాడు? 5,000 మాత్రమే ఎక్స్ట్రా పే చేస్తున్నాడు, రైట్. కానీ ఇతను నెలకు ఎక్స్ట్రా ఎంత సంపాదిస్తున్నాడు? 30,000 అదనంగా. దీంట్లో ఏం సంబంధం లేదు. సో 30,000కించి ఎక్స్ట్రా చెల్లించిన సిలిండర్ డబ్బులు 5,000 బోంగా ఇంకా 25,000 రూపాయలు కస్టమర్ల దగ్గర తీసుకుంటున్నారు. ఇది పచ్చి నిజం. దీన్ని ఎవడు చెప్పట్లేదు. సిలిండర్ రేటు పెరిగింది, రేట్లు పెంచేసాం, ఇది ఒకటే చెప్తుంది. దీని పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. ఇది వాస్తవమా కాదు? అంటే వాస్తవంగా సిలిండర్ బుడ్డి పెరిగినట్లయితే టిఫిన్ సెంటర్ ఒక 25 రూపాయలు ఇచ్చేది 26 రూపాయలు ఇస్తే రూపాయితోటి ఎక్స్ట్రా ఎంత అయితే సిలిండర్కు అతను పే చేస్తుండో దానికి సరిపోతుంది. కానీ అతను 5 రూపాయలు రూరల్ ఏరియాలో పెంచుతున్నాడు కాబట్టి 30,000 అవుతుంది. సరే, సిటీలోకి వెళ్తే ఏం చేస్తున్నారు వాళ్ళు? కనీసం 10 రూపాయలు పెంచేశారు. సేమ్ వాళ్ళు కూడా ఒక టిఫిన్ సెంటర్ ఇదే అనుకుందాం, రోజుకు ఒక 200 ప్లేట్లు అమ్ముతున్నాడు అనుకుందాం. అతనికి అప్పుడు ఎంత అవుతుంది? 60,000 రూపాయలు వస్తుంది. ఎక్స్ట్రా అమౌంట్ ఇది. దీనికి సంబంధం ఏమీ లేదు, కేవలం ఎక్స్ట్రా 60,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇప్పుడు అతను సిలిండర్కి ఎక్స్ట్రా ఎంత పే చేస్తున్నాడు? అతను కూడా 5 సిలిండర్లు వాడినట్లయితే నెలకు 5,000 బదులుగా 10,000 పే చేస్తున్నాడు. అంటే 5,000 ఎక్స్ట్రా పే చేస్తున్నాడు. బట్ ఆయన సంపాదించేది ఎంత? నెలకు 60,000 అదనంగా ఎక్స్ట్రా మన దగ్గర తీసుకుంటున్నాడు. అందులోకించి ఎక్స్ట్రా డబ్బులు సిలిండర్కి 5,000 మాత్రమే పే చేస్తున్నాడు. మిగతా 55,000 టిఫిన్ సెంటర్లను సంపాదిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఇది ఎంతవరకు వాస్తవము? సిలిండర్ ధర పెరిగింది, కేంద్ర ప్రభుత్వం పెంచింది అని చెప్పేసి వాడి మీద ఏడుతున్నారు. మరి మీరు దొబ్బి తింటున్నది ఏంటిది? ఆలోచించండి ఒకసారి. మనం టిఫిన్ సెంటర్ల దగ్గరికి పోయి ప్రతి ఒక్కడు ఏమంటే మోడీ పెంచేశాడు, రేటు పెరిగిపోయింది, ధరలు పెరిగిపోయినాయి. ధరలు పెరగడానికి మోడీకి ఏం సంబంధం లేదే. యుద్ధం జరిగింది ఎవరికి? ట్రంప్కు, ఇరాన్కు, ఇజ్రాయెల్. వాళ్ళు మధ్యన తన్నుకునేటప్పుడు అక్కడి నుంచి రావాల్సింది మనకు కొద్దిగా లేట్ అవుతుంది. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక హైవే మీద మనం వెళ్ళేటప్పుడు నడి రోడ్లో ఏమైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, ట్రాఫిక్ జామ్ అవుతుంది. 1 గంట, 2 గంటలు, 3 గంటలు టైం పట్టవచ్చు ఆ ట్రాఫిక్ క్లియర్ అయిందంటే. సేమ్ అదే సిచ్యువేషన్ ఇక్కడ అయింది గల్ఫ్. అంతకు మించి ఏమి లేదు. వాడు దన్నుకుంటే మోడీ పెంచేసిండు, రేట్లు పెంచేసిండు. సరే పెంచిండే అనుకుంది, నీకు బ్లాక్లో 1000 రూపాయలే దొరుకుతుంది. మరి 25,000 నువ్వు ఎట్లా ఎక్కువ తీసుకుంటున్నావు? రూరల్ అయితే 5 రూపాయలు పెంచేసి టిఫిన్కు నెలకు 30,000 రూపాయలలో 5,000 బొంగ 25,000 రూపాయలు నువ్వు సంపాదన ఎక్స్ట్రా. ఇది ఏం సంబంధం లేదు, జాగ్రత్త వినండి. సిటీలో అయితే 55,000 ఎక్స్ట్రా సంపాదిస్తున్నారు. మరి మోడీని ఎందుకు బదనాం చేస్తున్నారండి? ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్.
ఇది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.